650 కిలోమీటర్స్. ఇంకా మ్యాప్స్లో అయితే 80 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ 2 hours పడుతుందంట. సో విత్ ఇన్ 2 hours like we'll be in Goa. How are you feeling? Feeling excited. Excited for what? అంటే వైఫ్ తో వెళ్తున్నందుక గోవా వెళ్తున్నందుక? వైఫ్ తో పాటు గోవా వెళ్తున్నాను. సేఫ్ డైరీకి ఎవరైనా చేస్తారో చెప్పండి, అలాగా నేను చేస్తున్నాను అనమాట. సేఫ్ ఆన్సర్ అనుకుంటది. సేఫ్ ఆన్సర్. ఓకే. సో రోడ్స్కి వచ్చేసరికి అయితే ఇంతవరకు హైవే మీద వచ్చాం, బట్ ఇప్పుడైతే స్ట్రేట్ హైవేకి వచ్చాం అనమాట. ఇంతవరకు రోడ్ జర్నీ అయితే చాలా బాగుంది, కానీ లాస్ట్ 100 కిలోమీటర్స్ లైక్ కవర్ చేయడానికి అయితే 2 hours పడుతుంది. అండ్ దట్టు మంచు కూడా ఉంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ మేము రీచ్ అయ్యేసరికి ఐ థింక్ ఇట్ విల్ బీ లైక్ 10 PM. మేము ఇంకా డిన్నర్కి కూడా ఎక్కడో ఆగాలి, బట్ డోంట్ నో, ఒక్క ప్లేస్ కూడా కనిపించడం లేదు, మొత్తం చీకటి అసలు. జస్ట్ ఆ లైట్స్ చూసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట, కార్ లైట్స్. మీరు కూడా చూడొచ్చు లైక్ ఎలా ఉంది అక్కడ మంచు, ఫుల్ మంచు, అసలు ఏం కనిపించడం లేదు. దెయ్యం వచ్చేసినా మనకు తెలియదు అసలు. ఫాగ్ ఫాగ్ ఫాగ్. చూపించు మంచు, చూపించు మొత్తం. శ్రీ మంచు చూపించు, కనిపిస్తుందా? ఇట్స్ లైక్ ఫాగ్ అనమాట. ఇంతవరకు అయితే మా మార్నింగ్ అయితే ఎండ, ఇప్పుడైతే ఫుల్ మంచు. గోవాలో కూడా ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు. అంటే మాత్రం చాలా బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు బాగా. సో ఫీలింగ్ ఎక్సైటెడ్.